హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో మీరు చూడబోతున్నారు లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్ కలిగిన ఈ పవర్ఫుల్ లడ్డు విచ్ ఈజ్ లేడీస్ ఫ్రెండ్లీ అండి. ఎస్పెషల్లీ ఫర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ని ప్రివెంట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాదండి, రోజుకి ఒక్క లడ్డు తింటే చాలు మీకు రోజు మొత్తానికి సరిపడా ఎనర్జీ అయితే ఇస్తుంది. ఇంకా విటమిన్స్, న్యూట్రియంట్స్ అన్ని ఉంటాయి. మరి చాలా సింపుల్ గా 10 నిమిషాల్లో చేసుకునే ఈ లడ్డు రెసిపీ చూద్దాము. ఇందుకోసం మనకు కావాల్సినవి 1 కప్పు ఫ్రైడ్ ఓట్స్, ఇంకా హాఫ్ కప్ ఫ్రైడ్ పీనట్స్, అలాగే 3/4 కప్ ఆర్ హాఫ్ కప్ క్రాన్బెర్రీస్ అండి. ఇది మీ టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ క్రాన్బెర్రీస్ అనేవి పుల్లగా కొద్దిగా తీయగా కూడా ఉంటాయి. ప్యాక్డ్ క్రాన్బెర్రీస్ డ్రైడ్ అయితే ఆల్రెడీ షుగర్ కోటెడ్ తో ఉంటాయి. ఇంకా మీరు తినే పులుపు, తీపి టేస్ట్ కి తగ్గట్లు ఈ క్రాన్బెర్రీ క్వాంటిటీస్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ లడ్డు కోసం ముందుగా ఒక ప్యాన్ లో 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకొని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఓట్స్ అనేవి ఫ్రై చేసుకోవటం వలన టేస్ట్ అయితే బాగుంటుంది. పచ్చి పచ్చిగా నోటికి ముద్దలాగా అంటకుండా ఉంటుంది. అలాగే హాఫ్ కప్ ఫ్రైడ్ పీనట్స్, ఇంకా హాఫ్ కప్ క్రాన్బెర్రీస్ తీసుకున్నాను ఇక్కడ. తర్వాత వేరొక ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ పాపీ సీడ్స్ తీసుకొని ఇవి చిటపటలాడే వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. వీటి వలన ఆస్తమా, కాఫ్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్ తో ఉన్న డయేరియాని కూడా ప్రివెంట్ చేస్తుంది. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ ఫ్రైడ్ ఓట్స్, పీనట్స్, ఈ క్రాన్బెర్రీస్ అన్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా ఓట్స్ ఒక్కటి మిక్సీ పట్టుకొని ఆ తర్వాత పీనట్స్ ఇంకా క్రాన్బెర్రీస్ అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇవి పీనట్స్ అండ్ క్రాన్బెర్రీస్ కోరస్ గానే గ్రైండ్ అవుతుంది, మరీ ముద్దగా పొడిలాగా అయితే అవ్వక్కర్లేదండి. అందుకని ఓట్స్ ఫస్ట్ మిక్సీ పట్టుకుంటే మెత్తగా సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో మీ టేస్ట్ కి తగ్గట్టు బెల్లం కానీ షుగర్ కానీ 1 లేదా 2 టేబుల్ స్పూన్లు వేసుకొని మీరు తినే తీపి ప్రకారం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ పొడులన్నిటిని బాగా మిక్స్ చేసుకొని తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న గసగసాలను కూడా మనం ఇందులో వేసుకొని కలుపుకోవాలి. గసగసాలు నోటికి తగలటం ఇష్టం లేని వాళ్ళు అవి కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి చేసుకోవచ్చండి. కానీ లడ్డు తినేటప్పుడు ఈ గసగసాలు నోటికి తగులుతూ ఉంటే పలుకుగా, కమ్మగా బాగుంటుంది. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత 1-2 స్పూన్ల నెయ్యి వేసుకొని ముందు ఈ మొత్తం ఒకసారి కలిపి చూడండి. లడ్డు తయారు చేయడానికి సరిపోతుందా లేదా అని. లేకపోతే మరొక స్పూన్ వేసి అంతా బాగా కలిపి చిన్న చిన్న సైజులో లడ్డూలు చేసుకోవచ్చండి. ఈ లడ్డు ఒక్కటి తింటే చాలు, పిల్లలైనా, ఆడవాళ్ళైనా, పెద్దవాళ్ళు, మగవాళ్ళు ఎవరైనా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మరి ఈ సింపుల్ రెసిపీ మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, నచ్చిందో కామెంట్ లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.